సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల ఆరాధన ప్రతివారు ఆయన మందిరాన్ని వెళ్ళి ఆరాధించవలసిన కోరుచున్న పరలోకం పరిచయలో ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రతివారు సకాలంలో దేవుని యొక్క మందిరంలో ఆరాధన పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నేటి యొక్క మాట మీకా 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ప్రియ కుమార కుమార్తె, ఆయన కనికరముంచువాడు. చాలాసార్లు దేవుని యొక్క మందిరానికి వచ్చే వారిలో ఉన్న ఒక్క ఆలోచన ఏంటంటే, నేను ఎందుకు రావాలి, దేవుడు నాకు ఏమి చేస్తున్నాడని. అయితే మనం చాలాసార్లు దేవుని వైపో ఎదుటి వ్యక్తి మీద వైపో మనము ఆలోచిస్తుంటాము. ఒక్కసారి అసలు మనం ఎవరిగా జీవిస్తున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, నైతిక విలువలను కలిగి జీవిస్తున్నామా అని ఆలోచన చేస్తే మన మనసు మాట్లాడుతుంది. మనం చాలాసార్లు అతిక్రమముగా ఉంటాం. పై వచనం ఉంది, ఆయన మన అతిక్రమలు క్షమించను, ఆయన మన అపరాధులు క్షమించాను, ఆయన మన దోషములు క్షమించి నిరంతరము కనికరం చూపువాడు అని ఎన్నడూ కోపముంచేవాడు కాదు. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసా? మొదట ఆయన తన ఆయుష్ను మనకిస్తున్నాడు, ఆయన తన క్షమాపణ మనకిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రతి బంధకాలను విడుదల చేస్తున్నాడు. కనుక ఆయన స్తుతించవలసినది, ఆయన ఆరాధించవలసినది, ఆయన నామమును మనం ఘనపరచవలసినది. ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాను, దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఇదిగో ఆయన కనికర సంపన్నుడు. ఒక్కసారి ఆయన స్తుతించుటకు ఆయన సన్నిధికి రా, ఆయనకు సన్నిధికి వచ్చి ఆయన ఘనపరచు. ఏ మనుషుల కొరకో, ఏ ఒక్క చట్టము కొరకో, లేదా ఏ ఒక్క నిబంధనల కొరకో దేవుని మందిరానికి రా, కానీ నిన్ను క్షమించిన, నిన్ను కనికరం చూపిస్తున్న నజరైన యేసు క్రీస్తును ఆరాధించుటకు ఆయన సన్నిధికి రా. అప్పుడు నువ్వు చూడగలవు దేవుని యొక్క అద్భుతమైన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొన్నాళ్ళు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దైవ ఆశీర్వాదముతో నింపండి. అయినా వారుకున్న ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల చేయండి. వారిని నీ యొక్క సమృద్ధితో నింపి వారికున్న ప్రతి కోరికలను సిద్ధింప చేయమంటున్నాను. దేవానికి కొన్నాళ్ళు. ఇదిగో ప్రభా, వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని సకాలంలో నెరవేర్చు. మరి ముఖ్యంగా నీ సన్నిధికి వచ్చి మొర పెడుతునుగా నువ్వు కనికరం చూపే దేవుడు ప్రభా, వారి పట్ల ఉద్దేశాలు నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన యొక్క మందిరానికి త్వరగా వచ్చి ప్రభువుని ఆరాధించండి, ఆయన దీవెనలు పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.